గగన్ చనిపోయాడని శారద ఏడుస్తూ ఉంటుంది. పక్కన భూమి ఏడుస్తూ ఉంటుంది. చెర్రి మాత్రం ఇద్దరిని ఓదార్స్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఎస్ఐ సూర్య, శరత్చంద్ర వస్తారు. సూర్యని చూసిన భూమి కోపంగా వెళ్ళి, సూర్యను కొట్టి నువ్వేరా మా బావని చంపేశావు, ఎందుకు చంపేశావు అంటూ గల్ల పట్టుకుని కొడుతూ ఉంటుంది. ఎంత పని చేశావురా నువ్వు? ఏ పాపం చేశాడురా మా బావ? ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయడు, అయినా ఎందుకు చంపేశావంటూ నిలదీస్తూ ఉంటుంది భూమి సూర్యని. నువ్వు అసలు పోలీసు వాడివేనా? పోలీస్ డ్రెస్ వేసుకున్న కసాయి వాడివి అంటూ తిడుతూ ఉంటుంది. సూర్యను కొడుతున్న భూమిని శరత్చంద్ర ఆగమ్మా అంటూ అడ్డుకుంటాడు. భూమి మాత్రం కోపంగా ఏడుస్తూ సూర్యను కొడుతూ తిడుతూ ఉంటుంది. ఒక నిర్దోషిని వెంటాడి వేటాడి కాల్చి చంపేశావు, ఎందుకు చంపావంటూ నిలదీస్తూ ఉంటుంది భూమి. దీంతో సూర్య, భూమి నేను చెప్పేది కాస్త విను భూమి అనగానే, నేను నువ్వు చెప్పేది వినాలా? ఎవరు చెప్పారు? నీకెవరు చెప్పారు? నా బావని చంపమని నీకెవరు చెప్పారు? జైల్లో ఉన్న ఆ అపూర్వ చెప్పిందా? డబ్బులిచ్చిందా? లేకపోతే ఇంకెవరైనా చెప్పారా? చెప్పు. నన్ను నా బావను దూరం చేయాలని అనుకున్నారు, అలాగే చేసేశారు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఇప్పుడు మీ అందరికీ నిద్ర పడుతుంది కదా? నా ప్రాణానికి ప్రాణమైన బావని చంపేశావు కదా? ఇప్పుడు నన్ను ఓదార్చడానికి వచ్చావా? చెప్పు ఎందుకు చేశావు అంటూ సూర్యను కొడుతూ ఉంటుంది భూమి. ఇక చరిచంద్ర అడ్డుపడి, భూమి వదిలేయమ్మా, అతను కొడితే గగన్ తిరిగి రాడు కదమ్మా అనగానే, భూమి గట్టిగా ఏడుస్తూ, గగన్ బావ తిరిగి రాకపోతే నేనెలా బతకాలి నాన్న చెప్పండి, నేనెలా బతకాలి అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది. దీంతో శరత్చంద్ర, అది కాదమ్మా, ఏం జరిగినా నీ మంచి కోసమే జరిగింది అనగానే, భూమి ఏడుస్తూనే, నా కోసమా? నా కోసం నా భర్తను చంపి నన్ను కాపాడారా? నా ఊపిరిని తీసేసి నా శరీరాన్ని బతికించారా? ఇది కాపాడమా నాన్న? నన్ను కాపాడుకోవడానికి నా ప్రాణాన్ని చంపేశారు. దానికంటే ముందు నన్నే కాల్చి చంపేసి ఉండాలి కదా! లేకపోతే మా ఇద్దరిని కలిపి చంపేయాల్సింది. అప్పుడైనా నాకు ప్రతిరోజు చచ్చి బతికే ఈ శిక్ష ఉండేది కాదు అంటూ ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇక శరత్చంద్ర, నువ్వు ఆవేశపడకు భూమి, వాడు నీ మీద కోపంతోనే నిన్ను తీసుకెళ్లాడు అనగానే, భూమి కోపంగా, ఎవరు చెప్పారు నాన్న? బావ నా మీద కోపంతో తీసుకెళ్లలేదు. మీరు నా తండ్రి కాబట్టి చెప్తున్నాను. నన్ను నా భర్త నుంచి కాపాడాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎందుకంటే నా ప్రపంచమే గగన్ బావ అని చెప్పగానే, శరత్చంద్ర బాధగా, కాదమ్మా, వాడి మీద ఉన్న పిచ్చి ప్రేమతో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా అనగానే, పక్కనే ఉన్న శారద కోపంగా గట్టిగా, చాలు ఆపండి, ఇంకొక్క మాట మాట్లాడొద్దు, ఇన్ని రోజులు మీ మీద అన్నయ్య అనే గౌరవం ఉండేది అంటూ తిడుతూ ఉంటుంది శారద. శారద మాటలకు శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.